ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 3 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఉన్నట్టే వదిలేసి వెళ్ళిపోయాము. ఇల్లు మొత్తం పాడైపోయింది. వేసి అన్ని పోయి పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం. మంచి నీళ్ళు కానీ ఏం మాకు దొరకలేదు. ఏం లేదండి, మాకేం లేదు, మాకేం అందలేదు. అసలు ఇలాంటి పరిస్థితి పగవాళ్ళు కూడా రాకూడదు. అంతా లాస్ట్. పేదవాళ్ళు మాకు బయటకు వెళ్తేనే కడుపు జరిగింది. ఉన్న వస్తువులు, బియ్యం, పప్పులు, ఉప్పులు అన్నీ తడిసిపోయినాయి. కనీసం ఎవరు ఆదుకోవడానికి రాలేదు. ఈరోజు నీళ్ళు తగ్గిన తర్వాత అందరూ వస్తున్నారు. దేనికండి? 100 సార్లు ఫోన్ చేసాం. పిల్లలు అక్కడ ఉండిపోయారని కనీసం ఎవరు వచ్చి పట్టించుకోలేదు. ఎందుకండి ఏం లేదు. బాంబే కాలనీలో ఉన్నాము. మా పిల్లలేమో ఇక్కడ ప్రజాశక్తి నగర్లో ఉన్నారండి. రమ్మని చెప్పాము. హెల్ప్ లైన్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు రాలేదు. బాంబే కాలనీ నుంచి నీరు తగ్గిన తర్వాత ఈ రోజు వచ్చి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాం. మేము విజయవాడ మొగలరాజపురం అండి. వెళ్ళడానికి కూడా మాకు దారి లేదు. ఎక్కడ ఏం దొరికిందో కూడా తెలియదు. బస్సు లేదు, ఆటో లేదు, అసలు ఎవరు తీసుకెళ్ళడానికి కూడా లేరు. అసలు ఏం లేదు. ఇప్పుడు చెప్పాలంటే ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలంటే ఎలా చేరాలో కూడా తెలియట్లేదు. బాంబే కాలనీలో ఇరుక్కుపోయారు. నిన్న మా పిల్లలు ఉండిపోతే ఇవాళ బాంబే కాలనీ నుంచి వచ్చాము ఇక్కడికి వచ్చి ఇదిగోండి పిల్లలిద్దరిని తీసుకుని వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడి నుంచో మొగలరాజుపురం వెళ్ళడానికి కూడా దారి లేదు మాకు. మరి దేంట్లో నేను పంపిస్తారా? మరి ఇప్పుడు అప్పటికి నడుచుకొని వెళ్ళాలంటే ఏ టైంకి వెళ్తామో కూడా తెలియదు. దారి తెలియదు, పొద్దుకోకపోయింది. మరి ఏం చేస్తారు? అసలు ఏమి చెప్పలేదు. కనీసం వస్తాయని కూడా తెలియదు. అన్ని తడిసిపోయినాయండి. కృష్ణానది రెండో హెచ్చరిక అన్నారు. అప్పటికే 4 అడుగులు నీళ్ళు వచ్చేసినాయి. కాకపోతే ఇది కృష్ణా నది కాదు కదా, బుడవేరు కదా వచ్చింది. అలాగేమి అనౌన్స్ చేయలేదు. అంతే. ఏం లేదన్న, మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే చేరవలసిన వాళ్ళకి చేరట్లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు సింగులర్ ఫ్లేవర్ ఉంది, అక్కడ వచ్చి ఇచ్చేస్తున్నారు. అర్థమైందా? నాది సనత్తున్నారు. వీళ్ళు తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. వాళ్ళకి ఏం బతిలేదు. ఎవరో కాల్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను వచ్చి వాళ్ళ కోసం నేను వచ్చాను. కేవలం ఏమవుతుందంటే చేరవలసిన వాళ్ళకి చేరట్లేదు. అందుతుంది. ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు హెలికాప్టర్లో నుంచి చేస్తున్నారు. హెలికాప్టర్లో కింద పడేటప్పుడు పగిలిపోతుంది. లాభం లేదు. చేస్తున్నారు, లాభం లేదు. ఏం లాభం? చాలా బాధపడుతున్నారు. మెయిన్ ఫాలు వాటర్ కోసం చేస్తున్నారు. మా భోజనం వద్దు బాబు, వాటర్ కావాలి బాబు అంటున్నారు. ఏం చేయలేదన్న, ఎవరు రాలేదన్న. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నేను 3 అవర్స్ నేను పైన ఉన్నాను. నేను చూశాను కదా, చాలామంది ఏడుస్తున్నారు పిల్లలు. అసలు మామూలుగా కాదు. మెయిన్ ఫాల్ వాటర్ కోసం చేస్తున్నారు. మెయిన్ వాటర్ అది. ఈ విధానంగా అక్కడ డెడ్ బాడీ ఒకటి ఉంది. ఆఫర్ అక్కడ ఎవరో తెలియదు. ఓకే, పట్టించుకోవట్లేదు. ఆ వాసనతో కొంతమంది కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి చర్యలంటే ఎవరికి ఇబ్బంది కూడా పడకుండా ఉండటం అదే చర్య. ఏ ప్రజలకైనా ఎవరికైనా పలానోళ్ళకి ఏం జరగకుండా ఉండటమే బాధ్యత. అది ఉంటే చాలు. కానీ తప్ప నీళ్ళల్లో పడించారంటే ఒకళ్ళు బోట్లో వస్తున్నారు, ఒకళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చాలా చోట ఎవరైనా వచ్చారంటే ఎవరు రాలేదంటున్నారు. ఏంటంటే ఇప్పుడు మీడియా ధారణ వల్ల నేను వచ్చాను, నేను చూశాను అన్నంత వరకే. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే కాన్సెప్ట్ లేదు. వచ్చానా లేదా అనేది సబ్జెక్టే ఉంది ఇక్కడ. వచ్చానా లేదా అనే సబ్జెక్టే ఉంది తప్ప ఫలానా వాళ్ళకి వచ్చి బాగా చేశానా అనే సబ్జెక్ట్ కనబడలేదు. జనాలు చెప్తున్నారు. నేను కూడా, నాది ఇక్కడ కాదు, బయట నుంచి మా వాళ్ళు తీసుకెళ్తాను. నాకు వాళ్ళు చెప్తున్నారు. 3 అవర్స్ నేను ఉన్నాను. అంతే కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నాం, సరిగ్గా తిండి లేకపోతున్నాం. ఏమైనా మా తోటి వాళ్ళు కదా, ఒక ప్రాణం స్నానం చేయకపోతే ఈ రోజుల్లో కూడా ఎందుకు? డబ్బు ఉండగా ఇప్పుడేమంటున్నా, కోట్లు ఉన్నాయి, నాకేం లాభం? నా ఫ్యామిలీ ఉంది, 50,000 ఇస్తానన్నా ఎవరు తీసుకురావడానికి బాధ్యత లేదు చెప్పాడు ఆయన. పని చేయట్లేదు అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు వాళ్ళ చోట వాళ్ళు మాట వింటున్నారు. కానీ నా ఫ్యామిలీ ఉంది, నా బాధపడితే ఎవరు పట్టించుకోవట్లేదు. 50,000 ఇస్తానని అడిగిన ఆయన. నా పిల్లలు ఉన్నారు బాబు, 7 మెంబర్స్, నీకేం చేయమంటా అని అడిగినా లాభం లేదన్న. ఇలా ఉంది ఈ పొజిషన్. అంతే. ఎవరు ఉన్నా ఏ గవర్నమెంట్ సమస్య కాదు, ప్రజలు ఇబ్బంది పడకుండా చేయడమే ముఖ్యం. ఎవరున్నా ఏముంది, రాజకీయం ఎలా ఉంటుంది, రేపు పోయిద్ది. అంతే కదా. అది ఇవాళ కాన్సెప్ట్. ఈ సింగనార్లో వాటర్ కోసం చస్తున్నారన్న. మెయిన్ ఫాలు హెలికాప్టర్లో పంపించినంత వరకు వాళ్ళు భోజనం చెందుతున్నాయని మీడియా చూపిస్తున్నామో అర్థమైంది. వాళ్ళు చేరట్లేదు. డాబా మీద నుంచి పడేస్తుంటే అదేమవుతుంది, పగిలిపోతున్నాయి, వృధా అయిపోతుంది.
అది మెయిన్ పాలు వాటర్ సప్లై ఉంటే చాలు అన్న, దాంతో బతికేస్తారన్న. అది ఇవాళ మనిషికి కావాల్సిందేంటి వాటర్. అది నేను ఏలూరు నుంచి వచ్చా. ఎందుకు వచ్చారు ఏంటి అంటారు ఇక్కడ? అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి చూద్దామని ఇక్కడ మా బంధువులు ఉన్నారు, చూడటానికి వచ్చాను. ఏ ఏరియాకి ఇక్కడ వచ్చారు ఇక్కడికి నేను సింగనగర్ ఏరియాకి వచ్చా. పాలు, బిస్కెట్లు, పులిహార పొట్లాలు, బిర్యానీ పొట్లాలు పంచటానికి వచ్చా. క్షేత్ర స్థాయిలో వెళ్ళటానికి సాధ్యపడతలా. పొద్దున వెళ్ళాను, ఇప్పుడు ఒక 50 ప్యాకెట్లు తీసుకుని ఇప్పుడు వెళ్ళి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను. ఈ చర్య జరగటం ఇది మానవ చేతలు కాదు, ఇది దైవ సంకల్పం ఇలా జరగటం. అరే న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి, కానీ వచ్చినప్పుడు ప్రజల్ని ఆదుకోవటం అనేది మానవత్వం. అది మనం ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తుంటే? ఎంత చాలా హృదయ విదారకంగా ఉంది. ప్రజలు పడే బాధలు, కొంతమంది ఆ వాయువు అందక, నీరు అందక, ముఖ్యంగా వాయువు చనిపోయి రోడ్ల మీద పడేసి ఉన్నారు శవాల్ని. అది చాలా బాధాకరంగా ఉంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి వర్యులు తాను స్వయంగా రంగంలో దిగి అంత పనిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అది ఎవరో చేయలేని అద్భుతమైన అది బయట వాళ్ళకే అందుతుంది, నడవగలిగి బయటికి రాగలిగినాడు. లోపల అప్స్టైర్లో లోన్ ఉన్నారు కొంతమంది, వాళ్ళకి అందట్లా. ఎందుకంటే వాళ్ళకి ఈ మరబోట్లు కూడా కొన్ని వెళ్తున్నాయి, కొన్ని వెళ్ళట్లా. ప్రజలు వెళ్ళటానికి వీలుంటే అందరికీ అన్ని సహాయాలు మరి అందుతాయి. కొన్ని అందమోవటం అనేది చిన్న చిన్న లోపాలే, కానీ మేజర్గా సహాయం అందుతుంది. అది కంట్రీకే నుంచి లోపల నుంచి వచ్చేస్తారు. కంట్రీకే లోపల నుంచి వస్తున్నాయి. వాటర్ అది సప్లై చేస్తున్నా వాడుకోవడానికి ఏం లేదు, కరెంట్ లేదు, జ్వరాలు వచ్చేస్తున్నాయి. ఎలాంటి సహాయం చేస్తున్నారు ఇక్కడ? బాగానే చేస్తున్నారండి, అన్ని బాగా చూస్తున్నారు. కాకపోతే వాటర్ అది లేదు ఫెసిలిటీ అంతే. చాలా ఇబ్బందికరంగా ఉందండి ప్రస్తుతం. అక్కడ ఇంట్లో ఉండలేని పరిస్థితి. కింద నీళ్లు, పైన వర్షం, ఫుడ్ గిడ్డి ఏమీ దొరకట్లా. వాటర్ ఇక్కడ నుంచి వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఏం లేదు. దానివల్ల బయటకు వెళ్తాం. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటే? మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తాం. అంటే గవర్నమెంట్ ఏమన్నా సహాయం ఇక్కడ చేస్తుంది, మా అక్కడ దాకా రావట్లా సహాయం. అక్కడ రావట్లా, ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడైతే అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ నుంచి అనౌన్స్ చేశారా? ఏం లేదండి, అరేంజ్మెంట్స్ అని కాదు, మనకు హెచ్చరిక కూడా ఏమి చేయలే. చేసి ఉంటే వాటర్ వచ్చాకైనా బయటికి రండి అని ఏమి రాలా. మాకైతే వచ్చుంటే బాగుండేది, మేము కొంత సేవ్ అయ్యాలి. ఇంట్లో అన్నీ పోయినాయి, మొత్తం ప్రతిదీ ₹1,00,000 దాకా నష్టమే. మేము ఇప్పుడు గుంటూరు వెళ్ళిపోతున్నాం, ఎక్కడ గండి పడిందని భయపెడుతున్నారు. మేము ఇక్కడే భవానీ బార్ అవతల పాయకాపురం సెంటర్. పొద్దునుంచి ఫుడ్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడో వస్తున్నాయి, లోపల రావట్లా. పిల్లలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటాం చెప్పండి? ఫీవర్స్ వస్తున్నాయి, బాగోట్లేదు. ఏం చేస్తారు? వచ్చాడు మెయిన్ రోడ్ వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి వచ్చేస్తున్నారు, లేని వాళ్ళకి అలాగే ఉండిపోతున్నారు. లేదు, ఆ చివర ఒకటి చివరండి, మధ్యలో పట్టించుకోవట్లేదండి. మధ్యలో అసలు పట్టించుకోవట్లేదు. 102, 104 ఏవాళ్ళు వాంతులు, విరోచనాలు, ఇంకెళ్ళిపోతున్నాయి. ఇంకా అలాగా మధ్యలో వాళ్ళ పట్టించుకుంటే అసలు ఎంత నీళ్ళు కూడా లేవు, ఇవ్వట్లేదు. మెయిన్ రోడ్ల మీద తీసుకుంటున్నారండి. నార్మల్ గా ఉన్న తీసుకున్నా వచ్చే వాళ్ళు 20 ప్యాకెట్లు 30 ప్యాకెట్లు తీసుకుంటున్నారు. లేని వాళ్ళకి అసలు ఉండట్లా. అసలు ఏం చెప్పలే. ఇలా వస్తుందని చెప్పి కూడా ఎవరు చెప్పట్లా. 40 మంది ఉంటున్నారండి, ఒక్కరు పట్టించుకునే నాది లేదు ఈ రోజు వరకు. మా రోడ్డుకి ఇప్పుడు వచ్చాడు, ఈ పోటు వచ్చాడు మా రోడ్డుకి, సుందరీనగర్ మసీద్ రోడ్డు. పిల్లలతో ఉన్న ఏమవుతారని మెయిన్ ప్రకాష్ నగర్ రోడ్డు మీద, కంట్రీగా రోడ్డు మీద వస్తున్నారు అంతే. మెయిన్ లోపలికి ప్రభుత్వం తీసుకోవాలంటే వాళ్ళకు కూడా సహకరించాలి జనాలు. వీళ్ళందరూ ఎలా పడితే అలా తినేసి, ఎలా పడితే అలా వేస్తే వాళ్ళు మాత్రం ఎక్కడ సహకరిస్తారు? వచ్చింది కొత్త ప్రభుత్వం, వాళ్ళకి కూడా కొంచెం ఇవి ఉంటాయి కదా. వాళ్ళు జనాలు, వాళ్ళు మనుషులే కదా మనలాగా. మన జనాలే ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి అంత తీసుకొస్తున్నప్పుడు జనాలు కూడా కొంచెం చక్కగా ఉండి చక్కగా చేయాలి. అలాగే పోలీస్ శాఖ వాళ్ళు కానీ, విపత్తు శాఖ వాళ్ళు కానీ, ఎక్కడ వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉందో అక్కడ జనాల్ని బయటకు పంపించి ఏర్పాటు చేయాలి. ఇంకా ఏదో పగిలిందంట, ఇంకా మళ్ళీ ఇంకా ఫ్లోటింగ్ గుంటూరు వెళ్ళిపోతున్నాం అండి. అసలు ఇంకా మళ్ళీ భయపడుతున్నారు జనాలు. అది పోయింది, ఇది పోయింది అని జనాలు భయపడితే జనాలు భయపడిపోతారు కదా.
ఇలా ట్రాన్స్ఫర్ చేసి కొంచెం మెయిన్ రోడ్ వరకు తీసుకెళ్ళినా మేము వెళ్ళిపోతాం. అది కూడా లేకుండా చీకట్లో ఏ గుచ్చుకుంటా ఏ పాము గుచ్చుకుంటా లేదు. ఈ దారిలో ఏమైపోతాం కూడా తెలియదు. ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. ఏం పట్టించుకోవట్లేదు ఎవరు బయట వరకు ఇక్కడ కనీసం ఇక్కడ బయట వరకు అయినా బిడ్డ వరకు 1 గంటకి తలుపులు కొట్టి ఎవడండి నైట్ పూట వచ్చేది? సాయంత్రం 11 12 పడుకొని కరెక్ట్గా ఉన్న టైంలో అప్పుడు పాలు వచ్చినాయి, వాటర్ వచ్చినాయి, బిర్యానీ వచ్చిందంటే ఎవరు తీసుకున్నారు చెప్పండి? ఓపిక ఉంది, పొద్దు నుంచి వచ్చాము, తీసుకున్నాం వెళ్ళాం. ఒక పాల ప్యాకెట్ తీసుకెళ్ళడానికి ప్రాణం పోయిన పని అయింది మాకు. కనీసం ఒక పాల ప్యాకెట్, ఒక వాటర్ ప్యాకెట్, ఒక టిఫిన్ బట్టలు ఇచ్చి పంపించండి ఎవరో వాళ్ళకి. అలాగే పాపం జనాలు కూడా ఏంటంటే జనాలు కూడా ఒక సఖ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఒక్కరోజు బతికి చాలు అన్నట్టు ఎవరికాడు 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు. ఆ పాపం వచ్చిన వాళ్ళని కూడా తప్పడానికి వీల్లేదండి. జనాలకు కూడా తప్పు కూడా ఉంది. వాళ్ళు కూడా సఖ్యతగా ఉండాలి, కొంచెం పద్ధతిగా ఉండాలి. ఎందుకంటే మనందరి కోసం కదా వీళ్ళు కూడా చేసేది. పాపం విజయ డైరీ వాళ్ళు కానీ వాటర్ ప్యాకెట్లు ఎన్ని దొమ్మి చేశారు తెలుసా పొద్దున్న. అసలు ఎవరు పండినారో, ఎవరు తిన్నారో, ఎవరు అమ్ముకున్నారో కూడా తెలియట్లా. అలాంటి పరిస్థితిలో ఉంటే ప్రజలు ఎలా బాగుపడతారండి? కొంచెమైనా పద్ధతిగా ఉండండి. ఎందుకంటే 10 మంది ఉపయోగపడేట్టు ఉండాలి ఏదైనా చేస్తే. అంతేగాని ఎందుకు ఇది ఒక పాల ప్యాకెట్ తీసుకోవాలి చక్కగా ఒకటి వాళ్ళు తాగండి, రేపు పొద్దున్న లేదంటే మళ్ళీ ఇంకోళ్ళు అడగండి తెస్తారు. ఒక 10 ప్యాకెట్లు 15 ప్యాకెట్లు చుట్టుపక్కలకి ఎత్తున్నారో తెలియదు, వాళ్ళు అమ్ముకున్నారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఎందుకు ఉపయోగం ఉంది? పద్ధతి అనేది ఒక చక్కగా ఉండాలి. పిల్లలు ఉన్నారండి 102 104 జ్వరాలు వస్తాయి, వాంతులు, తలకాయ నొప్పి, ఒకటే ఏడుపులు. హాస్పిటల్కి లేదు. తాళ్ళు వచ్చేటప్పుడు తాళ్ళు తగులుతున్నాయి, పడిపోతాం ప్రభుత్వం బాధపడుతున్నాము. నిన్న 3 రోజులు ఎంత బాధపడుతున్నాము. ఇలా వస్తుంటుందో తాళ్ళు చుట్టుకుపోతున్నాయి. ఒక పడిపోయి చచ్చిపోతే ఏంటి? ఎవరు బాధ్యత వహిస్తారు? అలా నడుచుకుంటారు. శాంతినగర్ నుండి వచ్చామండి. పక్కనే ఒక 2 కిలోమీటర్ వాటర్ ప్రాబ్లం, వాటర్ క్యాన్ తీసుకొని వచ్చాం. చాలా కష్టాల్లో ఉన్నామన్నా. ఏమైనా వాటర్ సప్లై ఇవ్వగలిగితే ఇవ్వండి చాలు. ఫుడ్, వాటర్ సప్లై ఇంకేం అనౌన్స్మెంట్ చేశారా ఏమన్నా? వచ్చాకైనా రాకముందైనా అనౌన్స్ అంటే వరద వస్తుందని మాత్రం అనౌన్స్మెంట్ లేదు. వచ్చాకైనా ఏమన్నా వచ్చాక మాత్రం వాళ్ళు సహాయక చర్యలు చేస్తున్నామని చెప్పారు. ఈ రోజు అయితే అయిందని, నిన్న అయితే ఏమీ అందలా. ఈ రోజు అయితే వచ్చినాయి. ఎంతవరకు మీ ఏరియాలో ఎంతమంది ఉన్నారు ఏంటి? మా ఏరియాలో దగ్గర ఒక 10,000 మంది ఉంటారు. ఇంకా అక్కడే ఉన్నారు. ఏదన్నా ఇబ్బంది లేకుండా ఉండడం చూస్తున్నారు. అంటే ఇంకా పెరుగుతుంది అంటున్నారు వరద అయితే. మరి పెరిగితే చేసేది ఏమి లేదు. అలాగే అడ్జస్ట్గా ఇలాగే తెచ్చుకుని వాటర్ పునరావాస కేంద్రాలకి వెళ్ళే పరిస్థితి ఉంటే వెళ్తాం, లేకపోతే లేదు. ప్రభుత్వాలు అనౌన్స్ చేశారు పునరావాసానికి? ఉన్నాయండి, అనౌన్స్ చేశారు. ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? పరిస్థితి పర్లేదండి. ప్రస్తుతం గుడ్లో మెల్ల అంటారు కదా, అలా పర్లేదు. అది అంటే వరద కారణంగా ఏదైనా ఇక్కడ సహాయాలు ఇంకా తగ్గాయి అంటారా? సహాయం అయితే తగ్గిందంటే అది చెప్పలేం కదా సార్ మనం. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే సడన్గా వచ్చిన మాకు ఇన్ఫర్మేషన్ లేదు. తెల్లవారుజాము మాకు 6ంటికి కూడా నేను టీ దాకా వచ్చాను ప్రకాష్ నగర్ వెళ్ళి, అప్పుడు వాటర్ లేదు. కానీ మరి అలా అంత టైంలో వచ్చిందంటే ఇంకా నయము. మేమేమనుకున్నాం అంటే నైట్ రాలేదని చాలా ఆనందంగా ఉన్నాం. తెలియదు అంటే ఉంటాం కూడా తెలియదు కదా, వాటర్ ఈ 8 వరకు వచ్చింది కాబట్టి.